హాయ్ ఎవ్రీవన్. మనం ఎప్పుడైనా ఫ్రస్ట్రేట్ అయినప్పుడు ఈ విధంగా మాట్లాడుతుంటాం. నేను వారికి ఫోన్ చేసి తప్పు చేశాను, నేను నీకు ఈ విషయం చెప్పి తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను, లేదా తప్పు చేశాను, నేను వారి దగ్గరికి వెళ్ళి తప్పు చేశాను, నేను అతనికి అప్పు ఇచ్చి తప్పు చేశాను, నేను నీతో మాట్లాడి తప్పు చేశాను, నువ్వు నాతో మాట్లాడి తప్పు చేశావు, రైట్? నేను వారితో కలిసి వెళ్ళి చాలా తప్పు చేశాను, నేను ఇది తిని తప్పు చేశాను, లేదా ఇది త్రాగి తప్పు చేశాను. ఇలా ఏదైనా ఒకటి చేసి తరువాత తప్పు చేశాను అని రియలైజ్ అయ్యేటువంటి సందర్భాల్లో మనము ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? వీటికి ఉపయోగించేటువంటి స్ట్రక్చర్ ఏంటి అని అంటే మేడ్ ఎ మిస్టేక్ బై ప్లస్ V4. మేడ్ ఎ మిస్టేక్ బై V4, రైట్? ఎగ్జాంపుల్స్: నేను నీతో మాట్లాడి తప్పు చేశాను, ఐ మేడ్ ఎ మిస్టేక్ బై టాకింగ్ టు యూ. నేను అతన్ని కలిసి తప్పు చేశాను, ఐ మేడ్ ఎ మిస్టేక్ బై కలిసి కదా, మీట్ హిమ్. నేను కాల్ చేసి నీకు తప్పు చేశాను, ఐ మేడ్ ఎ మిస్టేక్ బై కాలింగ్ యూ, రైట్? నేను ఇక్కడికి వచ్చి తప్పు చేశాను, ఐ మేడ్ ఎ మిస్టేక్ బై కమింగ్ యూ. ఖచ్చితంగా ఐఎన్జిలోనే మాట్లాడాలి, అంటే ఇంగ్ ఫామ్తోనే మనం మాట్లాడుతూ ఉండాలి, వర్బ్ 4లోనే మాట్లాడాలి, గుర్తుపెట్టుకోండి. నేను ఇంగ్లీష్ మాట్లాడి తప్పు చేశాను, ఐ మేడ్ ఎ మిస్టేక్ బై టాకింగ్ ఇన్ ఇంగ్లీష్. నేను అది చదివి లేకపోతే ఆ కోర్సు చేసి తప్పు చేశాను, ఐ మేడ్ ఎ మిస్టేక్ బై స్టడీయింగ్ దట్ కోర్స్ ఆర్ సంథింగ్. ఇలా ఏదైనా ఒకటి చేసి తరువాత తప్పైపోయిందని రియలైజ్ అయ్యేటువంటి సందర్భంలో మేడ్ ఎ మిస్టేక్ బై ప్లస్ V4 వర్బ్ 4తో మనము ఇలాగా ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. ఇలాంటివి ఇంగ్లీష్లో తరచుగా మీరు వినాలి అంటే జస్ట్ ఫాలో ది ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.